నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. నేను బట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను తొక్కుమారెడ్డి గారు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నావు, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపింది. టెండర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు పెట్టిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇయ్యలే. సీతారామన్ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళు వేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యను పరిష్కరించుకుంటాం. నేను నిన్న పేపర్లో చూసాను, రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా, భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూమిలాగా రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మనకు నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివాను. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి నేను దేశంలో లేదు కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీత మీరు చేసి నీళ్ళు చదువుకుంటారని. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూడం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధంగా ఉండాలి. 4,000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2,500 కోట్లు ఖర్చు అయింది. 1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్ 7 మండలాలు ఇచ్చింది. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్కి వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1,500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమి కూడా ఇవ్వలేదు. ఇవాళ 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయి అంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసారు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అల్క ఉంటే, ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తిరు, పోసిరు, జేబులు వేసుకున్నారు, పోయారు. పంపులు, మోటార్లు, దానికి ఏం చేయాల్సిన పంపులు ఎవరు తయారు చేస్తారు, మోటార్లు ఎవరో తయారు చేస్తారు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చిన సగానికి ఎక్కువ వీళ్ళు మింగాలి. అవి తీసుకొచ్చి వాడేసిపోయారు. 4 ఏళ్ళు అయింది పంపులు, మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు, మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకి చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకి చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తొవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నింటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగలు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చదువుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చదువుకోలే, నేను గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టి ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఉన్నా
ఈ రోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. మొన్న కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు. ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీ ఖమ్మం వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు. నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము, మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చింది. అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ళ సమస్య వచ్చినప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా సూటిగా, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు ఉన్నావు, ఏది వెళ్ళింది తోక మిగిలింది అన్నావు కదా, మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావా? నువ్వు నీ మామ కలిసి తోడుకుని బామ్మాటోనే ఉన్నాడు కదా, నీ తోక బట్టి కుట్టడానికి మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కూడా ఆపిడా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీరే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా, ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుకే కొనుగొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశిస్తలేదు. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్ వర్గాలు గుండు సున్నా ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 2 నా వ్యక్తి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా? డిపాజిట్ లేకుండా గోడ కొట్టిన సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాం. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు. 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% పూర్తి అయిపోయిన ప్రాజెక్టులు మిగతా 20% పూర్తి చేసి అంబడి జాతికి అంకితం చేయాలని చెప్పి వాటి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి మగలు అవసరమైతే ఫ్లడ్ లైట్స్ అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత 60% పనులను పూర్తి చేస్తూ, ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20%. ఈ అన్నింటినీ నిధులను, నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మల్లరగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కానీ ఇక్కడ అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేనుల మీద పడి తిన్నదానికంటే అలకలోలం చేసుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పురుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తారో, తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా, సరి చేసుకుంటా, వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మెత్తి కడుతున్నాం.